హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026కి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలని కూడా. అండ్ ఈ సెక్షన్ నుంచి ఇదిగోండి, మీరు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూస్తున్నారు. మనకు మెయిన్గా ఎగ్జామ్ డేట్ వచ్చేసి డేట్ ఆఫ్ ఎగ్జామ్ May 3 రోజు ఉంది. మంచి టైం ఉంది. పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా చదువుకొని ప్రిపేర్ కండి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి February 8 to March 8 వరకు. ఓకే. అండ్ ఇక్కడ నుంచి అప్లికేషన్ ఫీజు కూడా మీరు సెక్షన్ నుంచి చూసుకోవచ్చు. ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీరు గూగుల్లో కూడా నీట్ యూజీ అని సెర్చ్ చేసినా కూడా ఫస్ట్ వచ్చే వెబ్సైట్ లింక్ క్లిక్ చేయడం ద్వారా ఈ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, దయచేసి స్కిప్ చేసుకుంటూ చూస్తే ఏం అర్థం కాదు. ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. మనం ఫ్రెష్ నీట్ యూజీ క్యాండిడేట్కి సంబంధించి చేయాలంటే న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఫ్రెష్ క్యాండిడేట్, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఈ పేజ్కి అయితే వస్తుంది. యూ కెన్ రీడ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ దిస్ సెక్షన్ ఆల్సో. యూ కెన్ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. అండ్ కొంచెం కిందికి స్క్రోల్ చేయండి, టిక్ మార్క్ చేసేయండి. ఇన్ఫర్మేషన్ అంతా రీడ్ చేసుకున్నామని మనం అగ్రి మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి కింద. సో ఈ పేజ్కి అయితే మనకి తీసుకెళ్తుంది. ఇక్కడ కొంచెం కామన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్లో ఉన్నటువంటి నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అట్లా ఇవ్వాలండి. సో క్యాండిడేట్ నేమ్ ఇవ్వండి, తర్వాత ఫాదర్ నేమ్ ఇవ్వండి, తర్వాత మదర్ నేమ్ ఇవ్వండి యాజ్ పర్ SSC ప్రకారం. ఓకే. అండ్ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్ అండ్ ఇయర్, అండ్ ఆఫ్ కోర్స్ జెండర్ కూడా సెలెక్షన్ చేసుకోండి. అండ్ కన్ఫర్మేషన్ పర్సనల్ డీటెయిల్స్ పైన టాప్లో ఏదైతే డీటెయిల్స్ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అవి ఇచ్చామో యాజ్ ఇట్ ఈస్గా కన్ఫర్మేషన్ కోసం ఒకసారి రిపీట్ చేయండి, ఎంట్రీ చేయండి. తర్వాత ప్రజెంట్ అడ్రస్. సో ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే కనుక రెండు సేమ్ ఫిలప్ చేయండి. సో మీ యొక్క హౌస్ నెంబర్, స్ట్రీట్ ఉంటే స్ట్రీట్, విలేజ్, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అట్లా. ఓకే. నెక్స్ట్ సింపుల్ స్టెప్సే ఉంటాయి. ఓకే. అండ్ ఇక్కడ మన యొక్క ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, నథింగ్ బట్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి అండి, ఎందుకంటే దానికి కన్ఫర్మేషన్ కోసం ఓటీపీలు రావడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్కోర్స్ మొబైల్ నెంబర్ కూడా పర్మనెంట్ ఇవ్వండి. రెండింటికి కూడా మీకు ఓటీపీలు రావడం అయితే జరుగుతుంది. సో కన్ఫర్మేషన్ పర్పస్ రెండు సార్లు ఎంట్రీ చేయండి. ఆప్షనల్ అండ్ ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇక్కడ వెంటనే ఇవ్వకండి, నెక్స్ట్ పేజ్లో వస్తుంది. సో పైన ఎంట్రీ చేసిన అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ రెండు సేమ్ ఉంటాయి కనుక దాన్ని టిక్ మార్క్ చేసేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్అప్ అయిపోతుంది. లేదు నాకు డిఫరెంట్ అడ్రస్ ఉన్నది, ఆ ప్రజెంట్ పర్మనెంట్ అంటే అఫ్కోర్స్ మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మీకు సంబంధించిన ఒక పాస్వర్డ్ అనేది, స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ పికప్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్ అన్నాను అనుకోండి, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్, ఆ కలర్ అనేది ఆన్సర్ అక్కడ ఇవ్వండి. కింద కనబడుతున్నట్టు క్యాప్స్ ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ సెక్యూరిటీ క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అయితే మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఈ సెక్షన్ని 1-2 సార్లు జాగ్రత్త చూసుకొని అన్ని క్లియర్ చేసి క్యాప్స్ ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ పేజ్కి అయితే తీసుకొస్తుంది. ఇక్కడ ప్రతి సెక్షన్కి మనం జాగ్రత్త చూసుకొని వీటన్నిటికీ మనం యాక్సెప్ట్ అయితే చేయాలి. ఇక్కడ ప్రతి దానికి కూడా మనము చదువుకొని ఇక్కడ మనకు చెక్ బాక్స్ ఉంది, ఇదిగోండి, ఐ హ్యావ్ వెరిఫైడ్ ఆల్ మై పర్సనల్ డీటెయిల్స్ అని దీన్ని టిక్ మార్క్ చేయండి. ఓకే ఉంటే కనుక మళ్ళీ కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ అడ్రస్ కూడా కరెక్టే ఉందని ఇక్కడ కూడా టిక్ మార్క్ చేయండి. మళ్ళీ కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఓకే. ఎందుకంటే నీట్ అనేది ఎవరికి అంటే పకడ్బందీగా మిస్ మ్యాచ్ లేకుండా ఉండడానికి చెక్ చేయడానికి ఆ అగ్రి మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ పేజీకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఎంట్రీ చేసినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఓటీపీని ఎంట్రీ చేసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ అనే అప్లికేషన్, ఇక్కడ కింద బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఇవంతా కూడా డీటెయిల్స్ అనేది ఇక్కడ వరకు సేవ్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ వెరిఫికేషన్ ఈమెయిల్ ఐడి లెఫ్ట్ సైడ్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఈమెయిల్ ఐడిని వెరిఫికేషన్ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇక్కడ క్యాప్స్ ఎంట్రీ చేసేసి సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఇందాక మీరు ఎంట్రీ చేసినటువంటి ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడికి ఓటీపీ పోతుంది, తీసుకొచ్చి ఎంట్రీ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేయండి.
అయితే ఒక్కొక్కసారి ఫస్ట్ నేను ఎందుకు ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ చేయండి అని అంటున్నా అంటే, ఒక్కోసారి అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్అప్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడికి ఓటీపీలు రావడం లేదు. అదే ఇప్పుడే ఈ విధంగా మనము ఓటీపీ ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్గా చేస్తే ఓకే అయిపోతుంది. అందుకే ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకోమంటున్నా. ఇక్కడ ఇప్పుడు ఫామ్ ఫిల్అప్ చేయండి. ఇదిగోండి ఫిల్అప్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళి కంటిన్యూషన్ అన్నమాట. సో చాలా జాగ్రత్తగా వినండి, చూడండి, స్కిప్ చేయకండి. ఓకే, ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, 12 సంబంధించిన ఫార్మాట్లో మనం ఎంటర్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయండి, మళ్ళీ రిజిస్ట్రేషన్ మీద ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇంతకు ముందు మనం ఎంటర్ చేసినటువంటి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, కొన్ని డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ గర్ల్స్ క్యాండిడేట్ ఆర్ యూ ఓన్లీ గర్ల్స్ ఇన్ పేరెంట్స్ అని అడుగుతున్నాను. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. తర్వాత ఇండియానా అంటున్నది, సో ఇండియానా, ఓకే ఇండియాని పెట్టుకున్నా. అండ్ మన స్టేట్ సెలెక్షన్ చేసుకున్నా. అండ్ కేటగిరీకి సంబంధించి సెలెక్షన్ చేసుకోమంటుంది. సో కేటగిరీ సెలెక్షన్ చేసుకోండి, ఎందుకంటే మీ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనకు కావాలి. సో ఇక్కడ కేటగిరీ సెలెక్షన్ చేసుకుంటే ఆ కేటగిరీని మళ్ళొకసారి కన్ఫర్మేషన్ సెలెక్షన్ చేసుకోండి అంటుంది, సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది అని అంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, తహసీల్దార్ గారి నుంచి ఇష్యూ అయింది, మీ దగ్గర ఉంది అని ఉంటుంది. ఎస్ అని క్లిక్ చేస్తే కనుక ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయమంటుంది. ఆ సర్టిఫికేట్ నెంబర్ని ఈ విధంగా ఎంటర్ చేయండి. అండ్ ఇది ఇష్యూ చేసిన డేట్ కూడా మెన్షన్ చేయమంటుంది. అండ్ బీసీ వాళ్ళు అయితే కనుక ఓబీసీ సర్టిఫికేట్ మీరు ఇక్కడ ఆ డీటెయిల్స్, పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాలి. అండ్ మీకు ఇష్యూ చేసింది ఎవరు అని అంటే కనుక తహసీల్దార్ గారు కదా, సో తహసీల్దార్ అని అక్కడ రాయడం అయితే జరిగింది. ఏమన్నా డయాబెటిక్ ఉందా అంటుంది. అండ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ అంటుంది. సో సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఇన్కమ్, సో ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత వస్తుంది, 1 to 2 మధ్యలో వస్తుందా, అప్ టు 1 lakh వస్తుందా, 2 to 3 మధ్యలో వస్తుందా, మీ యొక్క ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ నుంచి పిక్ చేసుకోండి. ఓకే, సో ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ అంటే మీ యొక్క రూరల్ అర్బన్ నుంచి ఎలా అనేది అడుగుతుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. రెసిడెన్స్ నథింగ్ బట్ విలేజ్ ఆర్ రూరల్ అని. బిలాంగ్స్ టు మైనారిటీ, సో కొందరు మైనారిటీ వాళ్ళు ఉంటారు, ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ, అఫ్కోర్స్ ఇండియా. తర్వాత మోడ్ ఆఫ్ ప్రిపరేషన్, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, సెల్ఫ్ స్టడీయా, కోచింగ్ పోతున్నారా, లేకపోతే అదర్సా, ఆన్లైన్ కోచింగ్, ఎట్లా తీసుకుంటున్నారు మీరు. సో యువర్ చాయిస్, పికప్ చేసుకోండి. తర్వాత డ్యూ అంటే డ్రెస్ కోడ్ కావాలా అని మీకు అంటుంది. సో ఎస్ కావాలా అంటే కావాలనుకున్న వాళ్ళు ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసుకోండి. ఈ కింద క్యాప్షన్ ఎంటర్ చేసేయండి, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చాలా బేసిక్ డీటెయిల్స్ అండి, ఒక్కసారి చదువుకుంటే కూడా మీరు మీ మొబైల్లో ఈజీగా అప్లోడ్ కూడా చేయవచ్చు. అండ్ దీనికి లైవ్ ఫోటో ఉంటుందండి, నేను చూపిస్తా ఎట్లా చేయాలని. సో ఎస్ మీద క్లిక్ చేసిన క్యాప్షన్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. సో హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు ఎస్ మీద క్లిక్ చేసుకోండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్ అంటే కనుక పర్టికులర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు కాబట్టి నేను నో అని పెట్టుకొని ఆ కింద మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అండ్ నెక్స్ట్, ప్రతి పేజీకి క్యాప్చా ఉంటుంది, సబ్మిట్ అండ్ నెక్స్ట్ ఉంటుందండి. తర్వాత ఈ పేజీకి అయితే వస్తుంది. ఇక్కడ ఆధార్కి మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా లింక్ అప్ అయ్యి ఉండాలి. సో అక్కడ ఆ రేడియో బటన్ టిక్ మార్క్ చేసేసి ఆధార్ నెంబర్ ఇవ్వండి. కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ కింద సేమ్ ఆధార్ నెంబర్ మళ్ళీ మీరు టైప్ చేయండి. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది, మీ యొక్క కన్సర్న్ అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మరికొందరికి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి మీకు నచ్చిన ఫ్రెండ్స్కి. ఓకే, క్యాప్షన్ ఎంటర్ చేసేసి అండ్ సబ్మిట్. సో ఓకే అండ్ నాట్ నౌ, సేవ్ అవసరం లేదు. ఇక్కడ ఆధార్కి లింక్డ్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వేయింది, ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసేసి మళ్ళీ సేమ్ క్యాప్షన్ ఎంటర్ చేసేసి సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నదో కూడా కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మీరు లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్లయితే ఒక్కొక్క సెక్షన్ మనం ఫిల్అప్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో వచ్చింది ఓటీపీ ఎంటర్ చేసిన, సబ్మిట్ మీద క్లిక్ చేసిన. సో ఈ విధంగా మీ యొక్క ఆధార్ డీటెయిల్స్లో ఉన్న ఆధార్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి, ఇక్కడ క్లిక్ చేసేయండి. తర్వాత అప్పర్ ఐడి, సో అప్పర్ ఐడి ఉన్న వాళ్ళు ఎస్ పెట్టుకోండి. సో ఎస్ అంటే కనుక అప్పర్ ఐడి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది, అప్పర్ ఐడి నెంబర్. సో మనం అప్పర్ ఐడిని ఎట్లా క్రియేట్ చేసుకోవాలని వీడియో సెక్షన్ వీడియో ఉంది చూడండి. సో నో అని పెట్టుకొని నెక్స్ట్ మీదకి వచ్చేసిన, ఈ అబ్బాయికి లేదు కాబట్టి. తర్వాత ఇక్కడ అఫ్కోర్స్ నోట్ అదే ఉంది. సో క్వశ్చన్ పేపర్ మీడియం, సో ఇంగ్లీష్ కావాలా, తెలుగు కావాలా, హిందీ కావాలా, ఉర్దూ కావాలా, క్వశ్చన్ పేపర్ మీడియం సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఈ సెక్షన్ నుంచి మనం ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి, మీ స్టేట్, మీకు దగ్గర ఉన్నటువంటి సెంటర్, అట్లా 3 రకాల సిటీ సెంటర్స్ అనేది మీరు సెలెక్షన్ చేసుకోండి. ఫస్ట్ స్టేట్, తర్వాత డిస్టిక్.
ఓకే, అట్లా సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఏది ఫాదర్ ఏం చేస్తారు అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీకు దగ్గర ఉన్నటువంటి సిటీ సెంటర్స్ని సెలెక్షన్ సో ఇక్కడ మీరు 3 రకాల మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ ఎంట్రీ చేసినాక పక్కనే ఇదిగోండి, నేనైతే దగ్గర ఉన్న వాటికి సెలెక్షన్ చేసుకునేది ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా ఉండడానికి. సో ఇక్కడ మీ యొక్క ఫాదర్ ఏం చేస్తారు అనేది ఇక్కడ నుంచే సెలెక్షన్ చేసుకోవాలి. మీరు సెలెక్షన్ చేసుకునే ఆప్షన్ లేకపోతే అక్కడ అదర్స్ అని ఉంటుంది, అదర్స్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మీన్స్ ఫాదర్ క్వాలిఫికేషన్ ఏంటిదని మళ్ళీ తర్వాత అడుగుతుంది. సో ఫస్ట్ ఫాదర్ ఏం చేస్తారు అని అడుగుతుంది, ఆ తర్వాత ఫాదర్ ఆక్యుపేషన్ మీన్స్ ఎంతవరకు చదువుకున్నారా అని అడుగుతుంది క్వాలిఫికేషన్. ఇదిగోండి, సో ఇల్లిటరేటరా, చదువుకోలేదా, మ్యాట్రికులేషన్ ఎస్ఎస్సి వరకు చదువుకున్నారా, గ్రాడ్యుయేషనా, పీజీయా, డాక్టరా, అదర్సా సెలెక్షన్ చేసుకోండి. తర్వాత అట్లనే మదర్ కూడా, మదర్ ఏం చేస్తారు అనేది సెలెక్షన్ చేసుకోండి. అండ్ మదర్ ఎంతవరకు చదువుకున్నారు అనేది కూడా సెలెక్షన్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా సో సెలెక్షన్ చేసుకొని కింద కనబడుతున్నటువంటి క్యాప్షా మళ్ళీ ఉంది కదా, ప్రతి పేజీకి క్యాప్షా ఉంటుంది అండ్ సేవ్ అండ్ సబ్మిట్ అని ఉంటుంది. సో ఒక్కసారి జాగ్రత్తగా మళ్ళీ ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ చూసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. రైట్, సో మళ్ళీ ఎస్ మీద క్లిక్ చేయండి. ఈ విధానం స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ వచ్చేసి మనము మన యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, ప్రజెంట్ అంటే ఫస్ట్ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఆల్రెడీ పాస్ అయ్యారు కదా, పాస్డ్ అని పెట్టేసుకోండి. ఇక్కడ ఏ ఇయర్లో ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అంటే మెట్రికులేషన్ నథింగ్ బట్ ఎస్ఎస్సి నథింగ్ బట్ మెట్రికులేషన్ ఏ ఇయర్లో కంప్లీట్ అయింది ఆ ఇయర్ చూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆఫ్కోర్స్ ఎస్ఎస్సి మాత్రమే ఉంటుంది. చూస్ చేసుకున్న తర్వాత ప్లేస్ ఆఫ్ స్కూల్, రూరల్లో చదివారా అర్బన్లో చదివారా. సో రూరల్ అంటే విలేజెస్, అర్బన్ అంటే పట్టణాలు. ఓకే, తర్వాత ఆ స్కూలు గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ అన్ఎయిడెడా ఏంటనేది చూస్ చేసుకోండి. తర్వాత ఏ స్టేట్ నుంచి చదివారు స్కూల్, ఆ స్టేట్ని సెలెక్షన్ చేసుకోండి. తర్వాత క్వాలిఫైయింగ్ డిస్టిక్, ఏ డిస్టిక్ నుంచి చదివారు. తర్వాత స్కూల్ యొక్క బోర్డు ఏంటి, సిబిఎస్ఈయా లేకపోతే స్టేట్ బోర్డా ఏంటి అనేది మీకు తెలుసు, చూస్ చేసుకోండి. ప్రజెంట్ మనం ఏం చేస్తున్నామండి, ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాం. తర్వాత మీ సిజిపిఐనా పర్సంటేజెస్ సెలెక్షన్ చేసుకుంటే దానికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ వస్తాయి. నేను సిజిపిఐని సెలెక్షన్ చేసుకుంటే ఎంత సిజిపిఐకి ఎంత సిజిపిఐ వచ్చింది అనేది అక్కడ ఎంట్రీ చేసినాం. తర్వాత రూల్ నెంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ రూల్ నెంబర్ అనేది అక్కడ ఎంట్రీ చేయండి. తర్వాత స్కూల్ లేదా ఆ కాలేజ్ నేమ్ అండ్ అడ్రస్ కూడా మొత్తం క్లియర్గా మీ ఎస్ఎస్సి ముందు పెట్టుకుంటే అక్కడ ఉంటుంది మీ హాల్ టికెట్ నెంబర్ కింద, యాజ్ ఇట్ ఈజ్ అట్లనే రాసేసేయండి. ఓకే, అండ్ స్కూల్ ఆర్ కాలేజ్కి సంబంధించిన పిన్ కోడ్ కూడా మీరు తెలుసుకోవాలండి, ఎందుకంటే ఆ పిన్ కోడ్ కూడా అడుగుతుంది కింద. నేను చూపెడతాను, ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఆ పైన నేను మర్చిపోయినా మీకు చెప్పడం, కానీ కింద ఎంటర్ చేసి చూపెడతా. దాని సెక్షన్ కిందనే మనకు అది అడుగుతుంది ఖచ్చితంగా పిన్ కోడ్. తర్వాత 12th క్లాస్ పాస్ అయ్యారా చదివారా. సో అప్ ఇయరింగ్ కదా, నేను ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేస్తున్నా కాబట్టి అప్ ఇయరింగ్ అనేది సెలెక్షన్ చేసుకున్న 2026లో అప్ ఇయర్ అవుతుంది కాబట్టి. తర్వాత ఇక్కడ కోడ్స్ 01 అని ఉంటుంది, నేను కోడ్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ లాంగ్ టర్మ్కి సంబంధించిన వీడియో వస్తుందండి, అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ, ఏ ప్లేస్లో చదివారు, గవర్నమెంట్ ప్రైవేటా చూస్ చేసుకోండి ఇందులోకి వెళ్ళి. అండ్ క్వాలిఫైయింగ్ స్టేట్, ఏ స్టేట్ నుంచి చదివారు, ఏ డిస్టిక్ నుంచి చదివారు అనేది కూడా ఇక్కడ నుంచి సేమ్ పైన ఎస్ఎస్సి ఎలా సెలెక్షన్ చేసుకున్నామో డీటెయిల్స్ అన్నీ కింద కూడా అదే విధంగా, కాకపోతే ఇక్కడ మనకు రిజల్ట్ ఒకటి మాత్రం ఉండదు. తర్వాత ఆ బోర్డు సెలెక్షన్ చేసుకుని ఆ రిజల్ట్ మోడ్ అనేది హైలో ఉంటుంది, ఎందుకంటే మనం అపియరింగ్ చదువుతున్నాం కదా, ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి. ఓకే, సో పాస్ అయిన వాళ్ళు మాత్రం అక్కడ పాస్ అని పెట్టుకుంటే రిజల్ట్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. తర్వాత కాలేజీకి సంబంధించిన నేమ్ అండ్ అడ్రస్ ఫుల్గా ఈ సెక్షన్లో మీరు ఈ విధంగా రాయండి. అండ్ కిందనే కాలేజీ పిన్ కోడ్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. సో పైన నేను ఎస్ఎస్సి మెమోలో చెప్పడం మర్చిపోయినా, అది స్కిప్ చేసిన, కాకపోతే మళ్ళీ ఎంట్రీ చేస్తా. అది ఎంట్రీ చేయకపోతే నెక్స్ట్ పేజ్కి వెళ్ళదు. ప్రతి పేజీలో అడిగిన ఫీల్డ్స్ ఖచ్చితంగా మనం ఫిలప్ చేయాలి, ఫిలప్ చేస్తేనే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఓకే, సో ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ మాత్రమే నేను చేస్తూ ఉంటాను. సో ఒక్కసారి చూసారంటే ఆటోమేటిక్గా నా ఛానల్ని మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇదిగోండి ఇక్కడ చదివిన కాలేజ్ ఏదైతే సెకండ్ ఇయర్ ఉంటుందో, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, ఆఫ్కోర్స్ మీరు సెకండ్ ఇయర్ పిన్ కోడ్ ఎంటర్ చేయండి, నో ప్రాబ్లం. ఆ పిన్ కోడ్ అక్కడ ఎంటర్ చేసేసి ఆ క్యాప్స్ ఎంటర్ చేసేసి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ కాలేజ్ పిన్ కోడ్ తెలియకపోతే నేను గూగుల్లో వెతికి ఎంట్రీ చేస్తున్నా అండ్ క్యాప్స్ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ సబ్మిట్ మీద అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద, ప్రతి పేజ్కి సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది.
సో క్లిక్ చేస్తే ఎస్ మీద క్లిక్ చేయడం జరిగింది. ఈ పేజ్కి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ట్విన్స్ ఏమన్నా నీట్గా అప్లికేషన్ చేస్తున్నారు, మీరు ఏమన్నా ట్విన్సా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. సో తర్వాత ఇక్కడ నీట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఆవ్యూ అపియర్డ్, ఇంతకుముందు ఎప్పుడన్నా నీట్కి మీరు అటెండ్ అయ్యారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. సో ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ డిస్టిక్, స్టేట్ అవన్నీ సెలెక్షన్ చేసుకోండి. మీ బర్త్ ఇన్ఫర్మేషన్ క్యాప్చా ఎంట్రీ చేసేసి నెక్స్ట్ మీదకి రండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి ఇక్కడ వరకు అయితే అయిపోతుంది. సో ఇక్కడ క్యాప్చా రాంగ్ ఎంట్రీ చేశానట. సో ఈ సెక్షన్లో మొత్తానికైతే మీ యొక్క బర్త్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి రండి. తర్వాత ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలండి. ఫస్ట్ వెరీ స్టార్టింగ్లో మనము ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అడిగాం కదా. సో అక్కడ ఇస్తే మళ్ళీ సేమ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి అందుకే అక్కడ వద్దని చెప్పిన. సో ఇక్కడ మనకు ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రెండింటికి కూడా ఇక్కడ అది ఓటీపీలు వస్తాయండి. కాబట్టి మీ దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ లేదా అండ్ అఫ్కోర్స్ ఈమెయిల్ ఐడి రెండు కూడా ఎంట్రీ చేసేసి క్యాప్చా ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ అనండి. ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్కి రెండింటి కూడా ఓటీపీ వచ్చింది. ఇదిగోండి తీసుకొచ్చి ఓటీపీ ప్లేస్లో మొబైల్ ఓటీపీ ప్లేస్లో మొబైల్ ఓటీపీ ఎంట్రీ చేయండి. అండ్ ఈమెయిల్ ఐడి ఓటీపీ ప్లేస్లో ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసేసి వెరిఫై అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. మనకి లెఫ్ట్ సైడ్లో కూడా చూడవచ్చు 9 ఫీల్డ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో సేవ్ అండ్ నెక్స్ట్ అండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ పేజ్కి వస్తే మనం లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది తీయాలండి. సో వెబ్ కెమెరా నుంచి లేదా మీకు అక్కడ స్కానర్ కనబడుతుంది కదా, మీ మొబైల్ ఆ స్కానర్ కూడా ఓపెన్ చేసినట్లయితే మీకు లాగిన్ అడుగుతుంది. లాగిన్ మీద క్లిక్ చేసేసి మీ లైవ్ ఫోటో మొబైల్ నుంచి కూడా కంప్లీట్ కూడా చేసుకోవచ్చు. సో నాకు వెబ్ కెమెరా అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నేను లైవ్ ఫోటో అనేది వెబ్ నుంచి క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అని అడుగుతుంది. లైవ్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సక్సెస్ఫుల్ అని రావడం మీద జరుగుతుంది. అఫ్కోర్స్ మీకు ఇక్కడ ఫోటో ప్రీవ్యూ కూడా కనబడుతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, ఈ లైవ్ ఫోటో కూడా సేవ్ అయిపోతుంది. అండ్ లైవ్ ఫోటోతో పాటు మనం ఫిజికల్గా కూడా మన దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, అది కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ ఫోటో కూడా మీరు ఇక్కడ 80% ఫేస్ వితౌట్ మాస్క్తో మీరు ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాలి. ఇదంతా కూడా మనకు ఎంత సైజులో ఉండాలి అనేది చూపెడుతుంది. అండ్ ఫోటో కావాలి, సిగ్నేచర్ కావాలి, కేటగిరీ సర్టిఫికేట్ నథింగ్ బట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మెమో అండ్ అడ్రస్ ప్రూఫ్ అండ్ బర్త్ ప్రూఫ్ నథింగ్ బట్ మన ఎస్ఎస్సి మెమో పెట్టచ్చు. ఇవన్నీ డీటెయిల్స్ మనం స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అఫ్కోర్స్ జేపీజీ ఫార్మాట్లో ఫోటో అండ్ సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది. రిమైనింగ్ అంతా పీడిఎఫ్ ఫార్మాట్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. నీట్గా ఆ క్యాప్చా ఎంట్రీ చేసేసేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అవన్నీ డీటెయిల్స్ పర్టికులర్స్ నేను కరెక్ట్గా నేను వాళ్ళు అడిగినటువంటి ఫార్మాట్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఈ పేజీకి వస్తే ఇక్కడ ప్రివ్యూ చూసుకుంటున్నా, కంప్లీట్గా ప్రివ్యూ చూసుకొని ఇదిగోండి ఇక్కడ ప్రతి దానికి ప్రతి సెక్షన్కి అండర్టేకింగ్ ఉంది. ఐ హ్యావ్ వెరిఫైడ్ ఆల్ అబౌవ్ డీటెయిల్స్ అని ప్రతి దానికి కూడా ఫీల్డ్కి మనం ఈ విధంగా టిక్ మార్క్ చేయాలి. ప్రతి సెక్షన్ కూడా పైన ఒకటి నేను వదిలిపెట్టడం జరిగింది. అండ్ దీనికి లెఫ్ట్ అండ్ రైట్ థంబ్ ఇంప్రెషన్స్ కూడా మనము ఒకే పేజ్లో మనము ఇక్కడ పెట్టేసి స్కాన్ చేసి అప్లోడ్ కూడా చేయాలండి. ఇది నేను చెప్పడం మర్చిపోయినా, అది కూడా. సో ఇక్కడ మీకు ప్రివ్యూలో చూస్తున్నారు ఇవన్నీ కూడా. ఓకే, అండ్ ఇదిగోండి ఇక్కడ ఇది మర్చిపోయినా, అందుకే ప్రతి దానికి కూడా అది కూడా ప్రతి ఫీల్డ్కి చెక్ బాక్స్ ఉంది. ఐ హ్యావ్ వెరిఫైడ్ ఆల్ అబౌవ్ ఇన్ఫర్మేషన్ అని. అవన్నీ కూడా మీరు కూడా జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఇందుకోసం ఏం కావాలండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఫోటో కావాలి, సిగ్నేచర్ కావాలి, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్స్ కావాలి, అండ్ ఎస్ఎస్సి మెమో కావాలి, ఆధార్ కార్డు కావాలి, కేటగిరీ సర్టిఫికేట్ కావాలి. ఇవన్నీ నేను క్లిక్ చేసి అగ్రి మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశానంటే అయిపోయింది. ఈ పేజ్కి అయితే వచ్చేసింది. ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేయగానే 1000 రూపీస్ వీళ్ళ కేటగిరీ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించింది కాబట్టి 1000 రూపీస్ చూపెడుతుంది. ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి గేట్వే ఏదైనా చూజ్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ఐడి అండ్ క్యూఆర్ కోడ్ ఏదైనా కూడా మీరు సెలెక్షన్ చేసుకొని పేమెంట్ అయితే క్లిక్ చేయొచ్చు, అంటే సబ్మిట్ చేయొచ్చు. పేమెంట్ పే చేయొచ్చు. ఈ పేమెంట్ పే చేసేటప్పుడు వేరే సెక్షన్, వేరే బటన్ ఓపెన్ చేయడం, వేరే విండో ఓపెన్ చేయడం, లేకపోతే రీఫ్రెష్ చేయడం, ఇది ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అని మీరు అనుకొని రీఫ్రెష్ చేయడం, ఇట్లాంటి ఏం చేయొద్దండి. ఎందుకంటే పేమెంట్ అనేది మధ్యలో ఉండి ఫెయిల్డ్ అని వస్తుంది కాబట్టి అదే రీడైరెక్ట్ అయిపోయి పేమెంట్ సక్సెస్ఫుల్లీ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చేసినాక ఇక్కడ కన్ఫర్మేషన్ పేజ్, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ పేజ్ మీద క్లిక్ చేయండి.
కంప్లీటెడ్ అని అక్కడ కూడా మనం చూసాము. ఈ విధంగా రావడం మీద జరుగుతుంది. కోర్స్ ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఒక కాపీ సెండ్ చేసుకోండి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేస్తే ఈమెయిల్ కూడా పేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్ అండి. నీట్ యూజీ 2026 ఫ్రెష్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయడం జరిగింది అనేది ఇప్పుడు మనం చూసాము. ఏమేం కావాలి అనేది కూడా చూసాము, ఇన్స్ట్రక్షన్ చూసాము, ఎగ్జామ్ డేట్ చూసాము, అన్నీ చూసాము. వీడియో నచ్చిందా? ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.